వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మినీ కార్న్ సమోసా చేయడం చూపిపోతానండి. మినీ కార్న్ సమోసా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తానండి. నేను ఆల్రెడీ గోధుమ మిక్స్ చేసి పెట్టుకుని పిండి కలిపి పెట్టుకున్నానండి. నాకు టైం లేదు కాబట్టి దీనిలో నేను 80% గోధుమ పిండి తీసుకున్నాను, 20% మైదా పిండి యాడ్ చేసుకున్నానండి. దీంట్లో టేస్ట్ బాగుంటుంది కాబట్టి క్రిస్పీగా వస్తాయి మీకు. దానివల్ల యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒకే ఒక పచ్చిమిర్చి, ఒక ముక్కాలు కప్ అంత కార్న్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒకే చిన్న పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి. దీన్ని నేను కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి దీన్ని ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, ఒక 1/4 స్పూన్ అంతా నేను గరం మసాలా, ఒక చిటికి అంత పెప్పర్, ఇది మీకు చాట్ మసాలా అండి. ఒక చిటికెన్ చాట్ మసాలా తీసుకున్నాను. పసుపు, ఇది నేను గార్లిక్ పౌడర్ తీసుకున్నాను అండి. గార్లిక్ పౌడర్ మీరు ఉంటే వేసుకొని, లేకపోతే ఫ్రెష్గా గార్లిక్ ఉంటే కూడా తురిమి వేసుకోవచ్చు, మీరు టేస్ట్ బాగుంటుంది. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇలా బౌల్ తీసుకున్నానండి. బౌల్లో మీరు ఇదన్నీ కలిపేసుకోండి. బౌల్ యాడ్ చేసుకుంటున్నాను అన్ని. చాలా బాగుంటుందండి. మీరు ఈ కార్న్ సమోసా షాప్ అంగడిలో తినటం సమోసా మీరు ఇలా చేసుకున్నారంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అంగడిలో ఇంత ఐటమ్స్ యాడ్ చేయరు కాబట్టి. తగినంత ఉప్పు చూసేసుకోండి. మీకు ఈ ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగేసుకుంటున్నాను. దీన్ని అయిపోయింది. ఇప్పుడు దీన్ని కలిపి పక్కకు పెట్టుకుంటాను నేను మంచిగా. దీనిలో మీరు ఇది అన్ని కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా మీరు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే మీకు శనగపిండి అంటే కూడా యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మంచి బైండింగ్ వస్తుంది మీకు. ప్లస్ లోపల ఈ మసాలా చేతుల కార్న్ఫ్లోర్ యాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయిందండి. నేను దీన్ని పక్కకు పెట్టుకుంటాను. ఇప్పుడు పక్కకు పెట్టి ఎలా చేస్తుందో చూపిస్తాను అండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా వేసుకొని ఇలా అయిందండి. నేను ఇలా చపాతీ పైన కట్ చేసుకుని నేను 4 పీసులు మినీ సమోసా కాబట్టి నేను 4గా కట్ చేసుకున్నాను. ఇలాగ నేను ప్యాకెట్ చేసుకుంటాను, స్టఫ్ చేసుకున్నాను అండి. స్టఫ్ చేసి దీన్ని యాడ్ చేసుకుంటాను. ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది, ఆయిల్ డిప్ చేసుకుంటున్నాను అండి. అండి ఇప్పుడు అయిపోయింది, ఇది మసాలా రెడీ అయిపోయింది. నేను ఇలాగ మిగతా పీసులు చేసుకొని మీకు ఆగి చూపిస్తానండి. వేడి వేడి మినీ కార్న్ సమోసా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీ కూడా మంచి క్రిస్పీగా వస్తుందండి. పిల్లలు చాలా లైక్ చేస్తుంటారు కార్న్ తింటారు, మిక్స్ ఉంది కాబట్టి. కార్న్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలాగే మీరు చేసి చూసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.